హలో అండి అందరికీ. మురంగడ్డలు అంటారు కదండి, కందగడ్డ స్వీట్ పొటాటో. అవి వాటర్లో ఉడికించకుండా కడాయిలో ఎలా ఉడికించుకోవాలో చూపిస్తానండి మీకు. చూడండి, అన్నీ కడిగి కడాయిలో పెట్టుకున్నాను. చూడండి, మంచిగా కడిగి మందం ఉన్న కడాయిలో కానీ బగోనీలో కానీ కుండల్లో కానీ ఇలా పెట్టుకోవచ్చండి. పెట్టుకొని మంట చాలా చిమ్ములో పెట్టుకోవాలండి. ఇలాగా పెట్టుకొని వాటర్ ఏమి వేయద్దు, ఇలాగే సిమ్ములో మూత పెట్టి పెట్టాలండి. చిన్న మంట మీద ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూపిస్తాను మీకు. చూడండి, ఇలా సిమ్ములో పెట్టుకొని తిప్పుకుంటూ ఆవిరి మీదనే ఉడికించుకుంటూ కాల్చుకోవాలండి. ఇవి ఉడికించుకోవాలి. ఇందాక ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. దీనిలో బెల్లం పాకమైన చక్కెర పాకమైనా కూడా వేసుకోవచ్చండి. ఇందులో తేనె పాకం వేసుకొని కూడా ఇలాగా ఉడికిస్తూ కాల్చుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఇందాక అది వీడియో మిస్ అయిపోయింది, అందుకోసమే చెప్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇలాగే చిన్న మంట మీదనే ఉడికిస్తూ కాల్చుకోవాలండి. చూద్దామండి, అయిపోయాము. చూడండి ఎలా కాలాయో. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాల్చుకోవాలండి. చూద్దామండి, ఉడికాయాము. చూడండి, దీనికి అతుక్కోలేదు, లోపలికి మంచిగా వెళ్తుంది. ఇలా అయితే ఉడికినట్టండి. చూడండి, ఉడికిపోయాయి. ఇంకో 2 మినిట్స్ అలా పెట్టుకుందామండి ఊరుకొని. ఇంకా కొంచెం బాగా ఉడుకుతాయి, బాయిల్ అవుతాయి. చూడండి, పర్ఫెక్ట్గా కాలిపోయాయండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. వాటర్తో ఉడకబెడితే సప్పగా అయిపోతాయి. ఇలా ఉడకబెట్టి కాల్చుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయండి. నచ్చితే మీరు కూడా చేసుకోండి. థ్యాంక్స్ అండి.